మరోవైపు అస్సాంలో కూడా భారీగా వర్షాలు వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరదల కారణంగా మృతుల సంఖ్య 100కు చేరుకుంది. రాష్ట్రంలో 12 జిల్లాల్లో 1.47 లక్షల మందికి పైగా వరద ప్రభావానికి గురయ్యారు. అత్యంత తీవ్రతరంగా భావించిన ప్రభావితమైన ప్రాంతాల్లో ప్రాణ నష్టం అధిక సంఖ్యలో నమోదు కావటం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. శివసాగర్ జిల్లాలో 49 మంది వరకు మృతి చెందారు. కాచర్ జిల్లాలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలు వరదలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైట్, అస్సాంలో భారీగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలంతా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కూడా సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు అస్సాం వరదలతో అతలాకుతలమైనటువంటిది. దాదాపు ఇప్పటి వరకు కూడా 100 గ్రామాలకు పైగా కూడా నీట మురిగినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటిది అటు డిఆర్ఐఎంఎస్ సంబంధించినటువంటిది ఇక్కడ అస్సాంకి సంబంధించినటువంటి సమాచార శాఖ చాలా కీలకంగా అనేక నివేదికలు కూడా ప్రకటించింది. దాదాపు దీనికి సంబంధించినటువంటిది 12 జిల్లాలు ఇక్కడ అంటే మృతుల సంఖ్య 100కు పైగా కూడా పెరిగినటువంటిది. 12 జిల్లాల్లో దాదాపు 1.47 లక్షల మందికి పైగా కూడా నిరాశ్రయులయ్యారు. దీనికి సంబంధించినటువంటిది ఒకవైపు ఇటు ముఖ్యమంత్రి కూడా ప్రతి గ్రామాన్ని కూడా అక్కడ ఉండేటటువంటి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకునే విధంగా కూడా సర్వే చేయించేసేసి తనే స్వయంగా వెళ్తున్నటువంటిది కూడా ఇటు స్వయంగా పోస్ట్ చేసినటువంటిది. మరొకటి ఇటు అస్సాంకి సంబంధించినటువంటి వరదలతో చాలా అస్తవ్యస్తమైనటువంటిది. ఇతర రాష్ట్రాలు కూడా సహాయ నిధి చేయవలసిందిగా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా చాలా మంది అంటే సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి అంశాలపై కూడా అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి దాదాపు 5 కోట్ల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది ఇటు అస్సాం ప్రభుత్వానికి. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే నిరాశ్రయులయ్యారో అనేక గ్రామాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారికి సహాయ నిధి కొరకు ఇటు ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్రకటించడము. దీనికి సంబంధించినటువంటిది సమాచార శాఖ కూడా మరికొన్ని వివరాలను కూడా ప్రకటించింది. దాదాపు 60 మంది ఎవరైతే 100 మందికి పైగా కూడా మరణించినటువంటి వారిలో 60 మంది పురుషులు, దాదాపు 23 మంది మహిళలు, 18 మంది చిన్నారులు కూడా ఇటు అంటే మరణించినటువంటి వారి గురించి వివరాలను కూడా ప్రకటించింది అస్సాం ప్రభుత్వము. కానీ ఎక్కువగా కూడా మనకు కాచర్ జిల్లా అనే దాంట్లో ఎక్కువగా దాదాపు అంటే 22 మందికి పైగా అక్కడ మరణించారు. చాలా ఎక్కువగా శివసాగర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన దాంట్లో దాదాపు 50 మందికి పైగా కూడా మరణించిన వారి సంఖ్య. ఇటు ఇక్కడ అంటే కరీంగంజ్, తర్వాత కోలాఘాట్, దేమాజ్, నాగర్, ఉదల్గిరి, సోనిత్పూర్ ఈ ప్రాంతాలంతా కూడా మరణించిన వారికి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దాదాపు ఈ గ్రామాలంతా కూడా నీట మునిగినటువంటి ప్రాంతాలు. దాదాపు 12 జిల్లాల్లో అస్తవ్యస్తము, తర్వాత నిరాశ్రయినటువంటి వారు వారిని అక్కడి నుంచి వేరే ప్రాంతాల్లో కూడా తరలించారు. ఒకవైపు కొండ చర్యలు కూడా విరిగి పడుతున్నటువంటిది. కానీ అస్సాం వరదలతో ముంపున ఉండేటటువంటి అంటే ఎవరైతే ప్రజల్ని కూడా చాలా మందికి కూడా ఇప్పటికే కూడా తరలించింది. అయినా కూడా చాలా మంది లక్షల మంది కూడా నిరాశ్రయులైనటువంటి ప్రస్తుత పరిస్థితి. కానీ అస్సాం మరింత కోలుకోవడానికి కూడా అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చి సహాయ నిధి అందిస్తే కానీ కొంత అక్కడ ఉండేటటువంటి ప్రజల కనీసం ఆర్థిక పరమైనటువంటి అనుకోవచ్చు, తర్వాత వారికి కనీసం ఆహారపరమైనటువంటి అవసరాలను కనీసం ప్రభుత్వం సమకూర్చే విధంగా కూడా అడుగులు వేసే దిశగా కూడా ఉంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఒక సహాయ నిధి కొరకు 5 కోట్లను ప్రకటించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.